ఉన్నారు. రెండవ స్థానంలో కొనసాగుతున్న వారు రామినేని శ్రీనివాసరావు గారు గౌరవ ఎంపీపీ గారు గార్లపాడు వారి తరఫున ఉన్నారు. మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆర్వీఎస్ బుల్స్ ఉన్నారు. నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కుంచెల వేదాశ్రీ లతారెడ్డి గారు పగడవారిపాలెం రావాలండి. ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కొట్టారి వరప్రసాద్ గారు చెరుకుపల్లి ఉన్నారా అండి? రావాలి, వారు కానీ వారి తరఫున మనుషులు రావాలి. ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ముంగర విజయలక్ష్మి గారు సోపిరాల శనగంజాం. ఏడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కుమ్మరి చంద్రమ్మ గారు ఆశోజవారిపాలెం. ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి తొంగర నాగసింధు గారు కే కొత్తపాలెం మౌపిడి మండలం కృష్ణా జిల్లా వారు రావాలి. తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎంకే బుల్స్ తర్వాతి కొత్తపాలెం బాపట్ల. 10వ స్థానంలో కొనసాగుతున్నటువంటి రాజు ఉమామహేశ్వరరెడ్డి గారు భవానీ రెడ్డి గారు పుష్ప 2 సిరాల అంతా రావాలి. ఇప్పటి వరకు 10 స్థానాల్లో 5,000 తగ్గించి మొదటి బహుమతిని ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి అమృతలూరు మండలం బాపట్ల జిల్లా వారు మొదటి స్థానంలో. రెండవ స్థానంలో మత్తి నాని గారు కే కొత్తపాలెం మోపిదే మండలం కృష్ణా జిల్లా వారు. మూడవ బహుమతిని రామినేని శ్రీనివాసరావు గారు గార్లపాడు కాకిమాడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుంటూరు జిల్లా వారికి. నాలుగవ బహుమతిని ఆర్ఎస్ బుల్స్ చినపులిపాక వారికి. ఐదవ బహుమతిని కుంచెల వేదాశ్రీ లతారెడ్డి గారు పగడవారిపాలెం వారికి. ఆరవ బహుమతిని కొట్టారి వరప్రసాద్ గారు చెరుకుపల్లి వారికి. ఏడవ బహుమతిని ముంగర విజయలక్ష్మి గారు సోపురాల వారికి. ఎనిమిదవ బహుమతిని కుమ్మరి చంద్రమ్మ గారు ఆశోజవారిపాలెం వారికి. అదేవిధంగా 9వ బహుమతిని తొందర నాగసింధు గారు కొత్తపాలెం వారికి కే కొత్తపాలెం మోపితే మండలం కృష్ణా జిల్లా వారికి. 10వ బహుమతిని ఎంకే బోస్ తర్వాతి కొత్తపాలెం వారికి. అదేవిధంగా ఇప్పటి వరకు 10వ స్థానాల్లో ఉన్నటువంటి వారికి పుష్ప 2 చీరాల వారికి కూడా 4,000 రూపాయలు బహుమతిని బహుకరిస్తారు. మొదటి బహుమతిని సాధించినటువంటి ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు పెదపూడి అమృతలూరు మండలం బాపట్ల జిల్లా వారికి 25,000 రూపాయల మొత్తంలో పనిష్మెంట్ కింద 5,000 రూపాయలు తగ్గించి 20,000 రూపాయలు బహుకరిస్తున్నారు. క్లాప్స్ కొట్టాలి. రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో మత్తి నాని గారు కే కొత్తపాలెం మోపిడి కృష్ణా జిల్లా వారి జత 3,300 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి 20,116 రూపాయలు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వారు బహుకరిస్తున్నారు. ఈ బహుమతిని వారి తరఫున మర్ర ఆంజనేయులు గారు ప్రముఖ అడ్వకేట్, అదేవిధంగా గోరంట్ల శ్రీనివాసరావు గారు, గోరంట్ల వెంకట్రావు గారు, చెన్నపాటి మహేష్ గారు. క్లాస్ కొట్టాలి గట్టిగా. మూడవ బహుమతి 15,116 రూపాయలు మొత్తాన్ని వైబ్రెంట్ సిగ్నేచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు రామినేని శ్రీనివాసరావు గారు గార్లపాడు కాకిమాడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గుంటూరు జిల్లా. నాలుగవ బహుమతి 12,116 రూపాయల మొత్తాన్ని రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వారు బహుకరిస్తున్నారు. ఈ 4వ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్వీఎస్ బుల్స్ చినపులిపాక. మీరు మాట్లాడదు 5వ బహుమతి 10,116 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు
కుంచెల వేదశ్రీ లతారెడ్డి గారు పగడవారిపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా. కుంచెల వేదశ్రీ లతారెడ్డి గారు పగడవారిపాలెం. ఆరో బహుమతి 8,116 రూపాయలు మొత్తాన్ని రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ వారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్నవారు కొటారి వరప్రసాద్ గారు చెరుకుపల్లి ముత్తాయిపాలెం కమ్మాయి. 8,000. ఏడవ బహుమతి 7,116 రూపాయలు. ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నవారు ముంగర విజయలక్ష్మి గారు సోపురాల సినగంజా మండలం బాపట్ల జిల్లా. సింహ సోపురాల టైగర్. 7,116. ఎనిమిదో బహుమతి 6,116 రూపాయలు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ. 8వ బహుమతిని కైవసం చేసుకున్నవారు కుమ్మరి చంద్రమ్మ గారు ఆశాదివారిపాలెం. 9వ బహుమతి 5,116 రూపాయల మొత్తాన్ని తుమ్మల నాగసింధు గారు కే కొత్తపాలెం మోపిదే మండలం కృష్ణా జిల్లా. పదవ స్థానంలో 4వ బహుమతి 4,000 రూపాయలు రాజు ఉమామహేశ్వర రెడ్డి గారు భవానీ రెడ్డి గారు సిరాల. పుష్ప 2 ఆగట పుష్ప 2. దొంగలు నాగసింధికి ఇచ్చాం కదా. ఆ తర్వాత 11 వాళ్ళకి ఇస్తాము. కొత్తపల్లి ఎంకే బుల్స్ 10వ స్థానం 4,000. ఓకే. 11వ స్థానంలో ఉన్నటువంటి రెడ్డి గారు భవానీ రెడ్డి పుష్ప చీరాల. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది. 5వ బహుమతిని కైవసం చేసుకున్నాం.